జనరల్గా కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది జనరల్గా ఈ కొంతమంది డైరెక్టర్స్ మీద పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ జరుగుతుందని ఈ రూమర్స్ అన్నీ వింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మూడు మీరే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్లో మీరేమన్నా కాస్టింగ్ కౌచ్ గురించి ఏమన్నా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారా? కాస్టింగ్ కోచ్ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, నేను రెస్పాండ్ అయ్యా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సరే ఒక అమ్మాయిని అసలు క్లారిటీ చెప్పాలంటే పెద్ద సినిమాలలో అసలు కరెక్ట్గా పనిచేసే సినిమా చేసేటోడు ఎవడు అమ్మాయిల జోలికి పోడు. ఎందుకంటే వచ్చారా, వాళ్ళు యాక్టింగ్ చేసుకున్నారా, పని చేసుకుని వెళ్ళిపోయారు. మోసం చేయాలి అనుకునేటోడే వాడు అడుగుతాడు. అడిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, చెప్పు తీసుకొని కొట్టాలి. అర్థమైందా? ఇది కూడా చెప్తున్నా, ఎవడైనా సరే కాస్టింగ్ కోచ్ పేరు మీద కానీ ఇంకేమైనా పేరు మీద కానీ ఒక అమ్మాయిని కానీ ఇబ్బంది పెట్టారా, మెడలు ఇరుగుతాయి. ఒక్కొక్కడికి ఏమి ఇరుగుతాయి, ఖచ్చితంగా ఇరుగుతాయి. నైస్. అంటే ఇప్పుడు ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్, ఒక డెడికేటెడ్ ఫిల్మ్ మేకర్ అనేవాడు, ఫిల్మ్ మేకర్ అనేవాడు అటువైపు అసలు ఆలోచించడం. వాడు ప్రాజెక్టే వాడు. హీరో పని ఏంటి, యాక్ట్ చేయడం. హీరోయిన్ పని ఏంటి, యాక్ట్ చేయడం. ఎవడు వాడు వచ్చామా, పని చేసుకున్నావా, సినిమా హిట్ అయిందా, 4 డబ్బులు వచ్చాయి, ఇంకొక సినిమా చేసుకున్నావా తప్ప ఇంకొక అమ్మాయికి వెళ్ళి చూడడం తప్పు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. రేపు వాళ్ళు ఎన్నో ఊహలతోటి ప్రతి అమ్మాయికి ఉంటుంది. కొంతమందికి నేను అది అవ్వాలి, మన ఆర్టిస్ట్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని వస్తారు. ఎవడో ఒకటి చేతిలో పడి వాళ్ళు నాశనం అయిపోయి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకొని చాలామంది చచ్చిపోయారు. ఈ బుద్ధి ఎవడికి ఉండాలి, మోసం చేసేవాడికి ఉండాలి. వాడు లేనప్పుడు ఏం చేయాలి, అనేసేయాలి. అలాంటి వాళ్ళని ఉంచొద్దు. చాలామంది మళ్ళీ అమ్మాయిల ఫేస్ ఎన్నో 100 మంది చచ్చిపోయారు, కానీ బయటికి చెప్పరు. వాళ్ళ పేరు కూడా చెప్పరు. వాడి పేరు చెప్పను, వీడి పేరు చెప్పను. తప్పది. అడగండి, నిలదీయండి. నిలదీస్తేనే వాడు ఇంకోసారి చేయడు కదా. సో ఎవడైనా అట్లా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా మెడలు ఇరుగుతుంది. బట్ మీరు చెప్పినట్లే నిజంగా రోజులైతే మారాయి, ఇలాంటివి ఇప్పుడు చూడట్లేదు. చాలా సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాక్స్ టీవీ. గుర్తుందిగా, మెడలు ఇరుగుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా. మన దేవుళ్ళు ఎవరు, నేను చెప్పేది వాళ్ళ గురించి. That's all for now. This is Darshan signing off.